ఒక హిలేరియస్ కామెడీ స్కిట్ తో మనందరినీ నాన్ స్టాప్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు షేకింగ్ శేషు అలాంగ్ విత్ హిస్ టీమ్. ఏ సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోళ లేదు, బుట్టే ప్రతిగోడు సత్తాడు. ఓ కలగాలం పాకుల్లాగా గడిపేస్తే ఏమొస్తుంది హంసల్లే జాగుండాలో. చచ్చిపోతానండి. ఇంట్లోనూ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను, జబర్దస్త్ సెట్ లోనూ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. ఈ జీవితం వేస్ట్, చచ్చిపోవాలి అంతే. ఏం చేయమంటారండి, స్కిట్ చేయలేకపోతున్నాను కరెక్టే. సరైన ఆర్టిస్ట్ లేకపోతే నేను చేయలేను, లాభం లేదు, చచ్చిపోతాను, ఉండను ఇంకా. థ్యాంక్స్, బై. అబ్బబ్బబ్బబ్బా, ఎన్ని రోజులకు మంచి పని చేస్తున్నారండి. పక్కింటి ఆవిడ బజార్కి వెళ్తూ పిల్లనిచ్చింది, నేను ఉయ్యాలేనా? చచ్చిపోదామని నేను అనుకుంటాను, ఉయ్యాల్లో ఎత్తావా? అయ్యో చచ్చి ఉరి ఉరి. వద్దండి, వద్దు, అంత పని మాత్రం చేయకండి. ఎందుకు? నేను చావాలనుకుంటున్నాను. కాఫీ అడిగి ఎన్ని రోజులైంది? 3 రోజులైంది. ఎవడైనా పట్టించుకుంటున్నాడా? గొప్పలోనూ టార్చరే, బయట టార్చరే. ఎందుకే నాకు ఈ బతుకు? చచ్చిపోతాను. మీరు చస్తే చావండి, కానీ నా చీర మాత్రం చిరగనివ్వకండి. నీ ప్రేమ తగలే, నీ భక్తి తగలే, అందుకేనే నేను చావాలనుకుంటున్నాను. అదే నీ చీర చిరిగిపోతున్నాను, ఏడుస్తున్నావు కానీ మొగుడు చచ్చిపోతానని బాధ లేదనమాట. ఈ చీర ఎవరికి కావాలి? కత్తితో పొడుచుకుని చచ్చిపోతాను. దరిద్రం వదిలి. వద్దు డాడీ, ప్లీజ్ మీరంత పని చేయకుండా ప్లీజ్. ఊరా కొడుకు అంటేను, ఇలాంటి కొడుకు ఒక్కడు ఉంటే చాలు. లాభం లేదురా, మీ అమ్మతోటి వేగలేను, ఎవరితోటి వేగలేకపోతున్నాను. పొడుచుకు వద్దు నాన్న, వద్దు. ఏ పొడుచుకుంటే కత్తికి బ్లడ్ అంటుతుంది నాన్న. బ్లడ్ అంటుకుంటారా దరిద్రుడా? ఇంకేం అంటుకుంటుంది? అలా బ్లడ్ అంటుకుంటే నేను ఈ యాపిల్ ఇలా కోసుకొని తినలేను కదా. ఇప్పుడు పొడుచుకుంటావు. నీ పని అయిపోయింది. ఇలాంటి ఎదవలందరూ దొరికారు నాకు ఈ కొంపలను. అమ్మ నాయన, లాభం లేదు. అసలు నువ్వు నా కొడుకు వినారే? అవునా అంకుల్, ఇంతకు మా డాడీ ఎవరు? హలో డాక్టర్ సుధాకర్ గారు. చెప్పండి సార్, మా డాడీకి బాగా పిచ్చి పోయింది సార్. ప్లీజ్ సార్, డోంట్ వరీ మీ డాడీ పేరు ఏంటండి? షేకింగ్ చేసి సార్. ఇంతకు మీరెవరు? నేను పశువుల డాక్టర్ని. పశువుల డాక్టర్? Yes. నేను మనుషుల డాక్టర్ కదా కాల్ చేసింది, మీరేంటి పశువుల డాక్టర్ వచ్చారు? పేషెంట్ పేరు ఏంటన్నారు? షేకింగ్ శేషు. అయితే నేను రావాలి కదా. ఏంటో చెప్తున్నా, ప్రాబ్లం ఏంటి? యాక్చువల్లీ మా డాడీ సార్ జబర్దస్త్ అవసరం. గత 80 స్కిట్ల నుంచి వస్తున్నాను. మీ నాన్న బాధ్యులు చాలా మంది వచ్చారు. సో పేషెంట్ మారి కానీ కంటెంట్ మాత్రం అదే ఉంది. ఎలాగని చేసి మా డాడీని మార్చండి సార్. ఓకే, వెనక్కి తిరగండి కొంచెం. ఓకే. రాంప్రసాద్, చెప్పు తెగిపోద్దాం ఒకసారి ఇటు వస్తే. వెనక్కి మీరు ఒక్క తిరగండి. ఓకే, ఇప్పుడు ఇంజెక్షన్. ఇంజెక్షన్ చేయలేదా? ఇదే నాన్సింగ్ అంటారు. ఇప్పుడు అరవచ్చుగా ఈ పర్ఫార్మెన్స్ నువ్వును. ఓకే, ఇంజెక్షన్ ఇచ్చేసాను. ఏంటండి మా డాడీకి ఆవకాయ ఇంజెక్షన్ ఏమైనా ఇచ్చారా? డాడీ నాలుగే కాలుతుందా? వాటర్ ఏమైనా తాగుతావా? వాట్ హ్యాపెండ్ డాక్టర్? ఏం లేదు, యాక్చువల్లీ మీ డాడీకి కుక్క ఇంజెక్షన్ చేస్తాను. మమ్మీ కంగ్రాచులేషన్స్. రేపటి నుంచి నువ్వు వంట వండాల్సిన అవసరం లేదు. డాడీకి కుక్క అంట, ఇక్కడ నుంచి డాడీ వంటలు వండుతాడు. సూపర్, థాంక్యూ. రాంప్రసాద్ సారీ, ఇంతసేపు నేను తిట్టాను. చెప్పు తెగిపోద్దాను. సారీ, చెప్పు తెగిపోద్దాం ఇంకోసారి ఆటోలో. నేను కుట్టించుకొస్తాను సార్. డాక్టర్ ఏమంటున్నాడు? ఒక్క నిమిషం, పిచ్చి బాగా ఎక్కినట్టుంది. ఇప్పుడు ఇంజెక్షన్ బాగా పనిచేస్తుంది. డాడీ ఏమన్నాడు అన్నాడు. అంటే మా డాడీ మనసులో ఏమనుకుంటున్నాడని అడిగా. ఓకే ఓకే ఓకే, ఒకసారి అనండి. అర్థమైంది. యాక్చువల్ ఇంజెక్షన్ ఇచ్చాను కదా, 1 లక్ష రూపాయలు ఇచ్చాను. 2 లక్షలు ఇవ్వమండి. 3 లక్షలు ఇవేమో వద్దు, చెక్ ఇచ్చామన్నాడు. 3 లక్షలా? ఏంటి మీరు జబర్దస్తులు చేస్తేనే మీకు ఇచ్చేది ఇంత, ఇంకా డాక్టర్ కి 3 లక్షలు ఇవ్వమంటారా? ఎక్కడి నుంచి తేవాలి? నా కట్నం కూడా ఖర్చు పెట్టారు కదా. ఏమంటున్నాడండి? నేను జబర్దస్త్ ఇంకా దొబ్బలేను, శ్యామ్ గారు ఫోన్ చేసి చెప్పేస్తాను అంటున్నాడండి. ఏంటి శ్యామ్ గారికి కాల్ చేస్తావా? అసలు నువ్వు ఓడో శ్యామ్ గారికి తెలిసారా? లేదా నాగబాబు గారి దయ వల్ల నువ్వు జబర్దస్త్ చేస్తున్నావు కానీ. ఇప్పుడు నిన్ను చంపేస్తే ముందు పేరు అడగరే పెద్ద. ఏంటి నన్ను చంపేస్తాడా? నిన్ను చంపను, కొడుకుని చంపేస్తాను.
మొక్క ఒకటిది నీళ్లు పోసింది ఒకటిది ఈయన చంపేస్తే నాకేటి అంటున్నాడండి. డాడీ ఈ ముక్కు నీది, ఈ కళ్ళు నీ, ఈ పెదాలు నీ, ఈ బాడీ నీ, నన్నెట్లా చంపుతావురని. అన్ని నావే కానీ శ్రమ కూడదు కదా అంటున్నాడండి. కంట్రోల్ ఇంజక్షన్ పొడి దుబ్బుతున్నా. ఓ కొరికింగా ఏంటి ఏదో అనుకున్నారు కదా, అంత లేదండి. ముళ్ళును ముళ్ళతో తీయాలి, వజ్జను వజ్జతో వేయాలి, కుక్కను కుక్కతో కొట్టాలి. షేకింగ్ చేసి మారండి. రోజా గారు, శేష్ గారు నైస్, ఫన్నీగా ఉంది. నాగబాబు సార్ మీకేం అనిపించింది ఈ స్కెట్? నీ డిక్షన్ గానీ, నీ స్టైల్ గానీ, నీ వే ఆఫ్ పెర్ఫార్మెన్స్ గానీ నాకు బాగా నచ్చింది. నీకు శ్రీను సపోర్ట్ చాలా బాగా అనిపించింది. గుడ్, ఇలాగ అందరూ కలిసి బాగా చేయండి స్కిట్.